స్పెషల్ కేటగిరీ స్టేటస్ వీళ్ళు డిమాండ్ చేశారు. ఆయన కూడా సానుకూలంగా తప్పకుండా మన పవర్లోకి వస్తే చేస్తామని చెప్పిన మాట కూడా వాస్తవమే. అది పదే పదే మనం చెప్పుకోవాల్సిన అవసరం లేదు. కానీ ఈ సందర్భంగా స్పెషల్ కేటగిరీ స్టేటస్ మీద ప్రజలు కానీ పర్టికులర్గా యువకులు మిస్లీడ్ అవ్వకూడదు అనే ఉద్దేశంతో నేను ఈ క్లారిఫికేషన్ ఇద్దామని అనుకున్నాను. ఎందుకంటే పదే పదే ఎన్నోసార్లు చదివి చెప్తున్నాను ఇది. ఎందుకంటే స్పెషల్ కేటగిరీ స్టేటస్కి ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్కి అసలు ఎటువంటి రకమైన సంబంధం లేదు. ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్ కానీ ట్యాక్స్ ఇన్సెంటివ్స్ కానీ. ఎందుకంటే దానికి ఒక్కటే ఒక నిదర్శనం. ఆ రోజు మన్మోహన్ సింగ్ గారు ఆన్ ది ఫ్లోర్ ఆఫ్ ది హౌస్ ఇచ్చింది కూడా చాలా క్లియర్గా స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఒక దీని కింద 5 years అని చెప్పారు. ఆ తర్వాత ఇంకొక సెకండ్ పాయింట్లో ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్, థర్డ్ పాయింట్లో బ్యాక్వర్డ్ రీజన్ డెవలప్మెంట్ అని ఇచ్చారు. ఒకవేళ స్పెషల్ కేటగిరీ స్టేటస్లోనే అన్నీ కవర్ అవుతాయని కనుక ఉండుంటే ఎవరికైనా మిస్అండర్స్టాండింగ్ ఉంటే అది కాదు అని దాని నుంచి తేలిపోతూ ఉంది. స్పెషల్ కేటగిరీ స్టేటస్ అంటే కేవలం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి ఇచ్చే స్టేట్కి ఇచ్చే స్పాన్సర్డ్ స్కీమ్స్లో 90% గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇస్తుంది, 10% మాత్రమే స్టేట్ గవర్నమెంట్ కాంట్రిబ్యూషన్ ఉంటుంది. అలాంటిది యాజ్ ఆన్ ద డేట్కి నాన్ స్పెషల్ కేటగిరీ స్టేటస్కి 50-50 ఉండేది. ఆ తర్వాత ఇప్పుడు 60-40 చేశారు. అంటే స్పెషల్ కేటగిరీ స్టేటస్ కనుక మన రాష్ట్రానికి ఇచ్చుంటే డెఫినెట్గా 30% అడిషనల్గా ఫండ్స్ వచ్చాయి. సుమారుగా 30% మనం వాల్యూ చేసుకుంటే 3,000 కోట్లు వస్తూ ఉంది. అయితే ఫైనాన్స్ కమిషన్ వేరు, ప్లానింగ్ కమిషన్ వేరు. అంటే అప్పుడు మనకి 1950 మార్చిలో ప్లానింగ్ కమిషన్ అనేది పంచవర్ష ప్రణాళిక అనేది అప్పుడు మొదలుపెట్టారు. అయితే అంచెలంచెలుగా వచ్చి లాస్ట్ అండ్ ఫైనల్ ప్లానింగ్ కమిషన్ మనకి 12th ప్లానింగ్ కమిషన్ అయిపోయింది. అంటే 2012 నుంచి 17 వరకు. ఒకవేళ స్పెషల్ కేటగిరీ స్టేటస్ అందులో ఇంక్లూడ్ చేసేదని ఇచ్చినప్పుడు కూడా వచ్చే నెల 17 మార్చి నాటికి అయిపోయి ఉండేది. కానీ ఇప్పుడు అది పోయి ప్లానింగ్ కమిషనే లేదు. కాబట్టి దానికంటూ డబ్బు అలొకేషన్ చేయడానికి కుదరదు అనేది సాధ్యాసాధ్యాలు మనం అందరితో పెద్ద పెద్ద కన్సల్టెంట్స్తో సంప్రదించినాక లీగల్ ఎక్స్పర్ట్స్తో మనం తెలుసుకొని ఇప్పుడున్న పరిస్థితుల్లో మన రాష్ట్రానికి ఏది మంచిది, స్పెషల్ ప్యాకేజ్ మంచిదా, ఏది మంచిది అంటే స్పెషల్ ప్యాకేజీలో స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇస్తే ఏమొస్తాయో అవన్నీ కూడా ఇస్తామని అన్నప్పుడు దానికి అనుకూలంగా మనం చేయడం జరిగింది. అదేంటంటే ఎంతైతే స్పెషల్ కేటగిరీ ఇస్తే నష్టం ఆ 30% చొప్పున వస్తుందో ఆ లాంగ్ టర్మ్ క్రెడిట్ వాళ్ళే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తీసుకొని మన రాష్ట్రానికి ఇవ్వడానికి సిద్ధపడ్డారు, పర్టికులర్గా ఎక్స్టర్నల్లీ ఎయిడెడ్ ప్రాజెక్ట్స్ మీద. దాంతో అది సరిపోయింది. అంటే దానికి ఇండస్ట్రీ ఇన్సెంటివ్స్కి ఇండస్ట్రీస్ వచ్చాయి అనడానికి కేవలం చాలా మిస్అండర్స్టాండింగ్. అది మాత్రం తప్పు. అయితే మేము కూడా తెలుగుదేశం పార్టీ మిత్రపక్షం అయినప్పటికీ కూడా బీజేపీతో ఎన్డీఏలో పార్ట్నర్గా ఉండి నేను మంత్రిగా ఉండి కూడా 2016 నవంబర్లో కూడా అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా మాట్లాడినప్పుడు కూడా గవర్నమెంట్ని ఫ్లోర్ ఆఫ్ ది హౌస్ ఈ విధంగా ఇస్తే ప్రజాస్వామ్యంలో మనకి ఒక రాజ్యాంగబద్ధంగా ఇవ్వాలా అక్కర్లేదా, ఇవ్వాలి కదా అని చెప్పి ఎవరైనా సరే వెబ్సైట్లో తీసుకొని చూస్తే ఎంత గట్టిగా మనం మాట్లాడామనేది మీకు తెలుస్తుంది. అట్లాగే తెలుగుదేశం తరఫున ఎంపీలు అందరూ కూడా అనేక సందర్భాల్లో అనేక ప్రశ్నలు వేయటం, అనేక డిబేట్స్లో పార్టిసిపేట్ చేయడం, స్పెషల్ కేటగిరీ స్టేటసే కావాలని అడగటం మీకు అందరికీ తెలిసిందే. స్పెషల్ కేటగిరీ స్టేటస్ని ఏదో తీసుకొచ్చి అక్కడ మనం తాకట్టు పెట్టామని ఇవన్నీ కూడా మిస్లీడ్ చేయడం తప్పు ఎవరు చేసినప్పటికీ కూడా. దాన్ని ఒక రాజకీయ ఎత్తు కింద దాన్ని వాడుకొని అనవసరంగా ప్రజల్ని రెచ్చగొడతాం అనేది చాలా 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 శోచనీయం. అయితే ఈ స్పెషల్ కేటగిరీ స్టేటస్ సందర్భంగా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే అది ఒక రకంగా మనకి స్పెషల్ ప్యాకేజ్ రావటం మూలన మనకి ఎంతో సపోర్ట్ అవుతుంది. దాంతోపాటు అనేక ఇన్స్టిట్యూషన్స్ బిల్లులో ఉన్నాయి, బిల్లులో లేకుండా మనకు అనుకూలంగా వచ్చేవి అవన్నీ కూడా బీజేపీ వాళ్ళు మిత్రపక్షం ఉండటం వల్ల ఎన్డీఏలో మేము పార్ట్నర్స్ ఉండటం వల్ల అనేక సాధించడం జరిగింది. అవన్నీ కూడా ఇంకా ఫాస్ట్గా ఇంప్లిమెంట్ చేయాలనేది ఇప్పుడు మన ప్రక్రియ, అది మన ముందు ఆధారపడి ఉంది. దాంతోపాటు క్యాపిటల్ బిల్డింగ్కి ఎస్టిమేట్ అన్నారు, ఎంతైతే ఇండిపెండెంట్ ఇండియాలో ఇంతకుముందు జరిగిన వాటన్నిటికంటే కూడా ఎక్కువే తేగలిగాం. వీటన్నిటికంటే కూడా ఎక్కువ పోలవరం ప్రాజెక్టు యాక్చువల్గా నేషనల్ ప్రాజెక్టుకి డెఫినేషన్లు ఉన్నాయి. ఆ డెఫినేషన్ ప్రకారం కూడా చూస్తే ఈరోజు నేషనల్ ప్రాజెక్ట్ డెఫినేషన్ 60-40, 60% గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇస్తుంది, 40% స్టేట్ గవర్నమెంట్స్ని పెట్టమంటుంది. ఇప్పుడు నాబార్డ్లో 99 ప్రాజెక్ట్స్ని సెలెక్ట్ చేశారు. కానీ ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేకంగా చూసి
పోలవరం ప్రాజెక్టుకి 100% డబ్బు ఇవ్వడానికి కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మనకి అప్రూవల్ ఆల్రెడీ ఇచ్చేసింది. నాబార్డ్లో మన అకౌంట్ ఓపెన్ అయింది. మొన్న 1935 కోట్లు సుమారుగా డిస్బర్స్మెంట్ కూడా జరిగింది. ఈ విధంగా ఇక మనకి వచ్చే అన్నీ వస్తానే ఉన్నాయి. ఈ సందర్భంగా మనం ఇంకా ఏదైనా కావాలంటే ఒకవేళ కనుక ఇప్పుడు ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ప్రతి లైన్ బై లైన్ చదివించి అన్నీ కూడా పట్టుదల పట్టి మాకు డైరెక్షన్ ఇస్తూ అహర్నిశలు ప్రయత్నం చేస్తూనే ఉన్నాం. మేము కూడా పొద్దున పగలు రాత్రి ఎక్కిన గడ తెప్పకుండా దిగిన గడ పెక్కకుండా తిరిగి ఇవన్నీ కూడా తీసుకొని వస్తూనే ఉన్నాం. ఈ సందర్భంలో ఒకవేళ మానవ సహజం కాబట్టి ఏమన్నా మిస్ అయి ఉంటే మీరు ఎవరైనా కనుక కన్స్ట్రక్టివ్ సజెషన్స్ ఇస్తే మేము డెఫినెట్గా వాటిని తీసుకొని మళ్ళీ మేము ప్రయత్నం చేస్తానికి సిద్ధంగా ఉన్నామని అనేక సందర్భాల్లో మా ముఖ్యమంత్రి గారు చెప్పారు, నేను చెప్పడం జరిగింది. ఇలా కాకుండా రిపబ్లిక్ డే రోజున ఇలాంటి యాజిటేషన్ చేయటం మంచిది కాదు అని చెప్పిన సందర్భంలో ఇంకో క్లారిఫికేషన్ కూడా ఇవ్వదలుచుకున్నాను. నేను ఇక్కడ పాత్రికేయుడు అతను ఒక జర్నలిస్టు కాదు జల్లికట్టు స్ఫూర్తితో స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఎందుకు చేయకూడదంటే జల్లికట్టు వేరు, జల్లికట్టు ఒక జంతు క్రీడది, దానికి స్పెషల్ కేటగిరీకి సంబంధం పెడతాం తప్పు. అది కావాలనుకుంటే రకరకాల ఆటలు ఆడుకోవచ్చు జంతువులతో. మళ్ళీ నేను అది రిపీట్ చేయదలుచుకోవాలా. అది నేను ఎవరిని ఆపాదించి కానీ ఏది కాదు. ఎవరైనా కానీ దాన్ని మిస్అండర్స్టాండ్ చేసుకొని ఉంటే ఐఎమ్ వెరీ సారీ. దానివల్ల నా ఉద్దేశం అయితే అది కాదు. రాష్ట్ర లాభం గురించి ప్రతి క్షణము పనిచేస్తూనే ఉన్నాం. అది గుర్తుపెట్టుకోండి దయచేసి. ఇంకేదన్నా ఉంటే మీరు మాకు చాలా కన్స్ట్రక్టివ్ అడ్వైజ్ చేయండి. ఈ స్పెషల్ కేటగిరీ స్టేటస్ వెనకమాల అనేక స్టడీలు జరిగినాయి. ఇంతకుముందు ఇచ్చింది కూడా మధ్యలో రఘురామరాజన్ కమిటీ అని వేసినాక స్పెషల్ కేటగిరీ స్టేటస్ వల్ల లాభాలేంటి నష్టాలేంటి అని చెప్పి నష్టాలు దాన్ని తీసేయడం మంచిదని స్ట్రాంగ్గా కమిటీ రికమెండ్ చేసింది. దాన్ని కూడా టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్లో పెట్టి 14th ఫైనాన్స్ కమిషన్ ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత 32% నుంచి 42% డెవల్యూషన్ పెంచారు. ఆ డబ్బు ఎక్కువ వస్తూ ఉంది. అట్లాగే ఎన్రేగా అది కన్జంప్షన్ బేస్డ్. మనకి ఇప్పుడు భారతదేశంలో హైయెస్ట్ ఆంధ్రప్రదేశ్ డ్రా చేసి ఉంది. ఇలాంటివన్నీ పాజిటివ్స్ వదిలేసి నెగిటివ్స్ మాట్లాడటం మూలాన మన రాష్ట్రానికి నష్టమే జరుగుతుంది కానీ లాభం జరగదు. కాబట్టి నా రిక్వెస్ట్ ఏంటంటే స్టూడెంట్స్ కూడా ఈరోజు ప్రతిదీ వెబ్సైట్లో ఉంది. అందరూ కూడా ఎవరైనా సరే ప్రతి ఒక్కరికి స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయి. వాటిని వాడుకొని చక్కగా ఫ్యాక్ట్స్ తీసుకొని మీరు ఏదైనా ఉంటే దయచేసి సజెస్ట్ చేయండి. ఇంకా కన్స్ట్రక్టివ్గా ఇంకా ఫాస్ట్గా మనకి అన్సైంటిఫిక్గా మన రాష్ట్రాన్ని అన్సైంటిఫిక్ అండ్ అన్ఈక్వల్గా విడగొట్టిన మాట వాస్తవం, అది అందరికీ తెలిసిందే. ఇలాంటి పరిస్థితుల్లో మనకి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వటం మూలన ఎంతో కష్టపడి రాష్ట్రాన్ని మళ్ళీ లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ తీసుకురావడానికి చూస్తున్నారు. నిన్నగాక మొన్న మనకి గన్నవరం ఎయిర్పోర్ట్ చేశాం. ఇట్లా 1 by 1 అన్నీ అవుతూ ఉన్నాయి. రోడ్లు కానీ ఈరోజు వైజాగ్ సిటీ కానీ విజయవాడ సిటీ కానీ ఏది చూసినా కూడా అందరికీ కళ కనపడతా ఉంది. రాజకీయాలుగా చేయాలి కానీ రాజకీయాలని అభివృద్ధిని లింక్ పెట్టి పాడు చేయకూడదు అనేది నా మనవి. కాబట్టి వీటికి వేరే వాటిని అర్థాలు మార్చుకొని అనవసరంగా చేయడం తప్పు. అదొక సబ్జెక్ట్ స్పెషల్ కేటగిరీ గురించి నేను జరిగింది. ఇదే సందర్భంలో కొంతమంది అర్ధరహితంగా సుజనా చౌదరి గారు అప్పులు 30 సంవత్సరాల నుంచి వ్యాపారం చేస్తున్నా, అప్పు తీసుకునే హక్కు అధికారం నాకు ఉంది, దమ్ము ధైర్యం నాకు ఉంది. ఇంతవరకు ఎన్నో కంపెనీలు పెట్టాం, ఎన్నో 10,000 మందికి పైన ఉద్యోగాలు ఇచ్చాం, ఎన్నో కంపెనీలు బ్రహ్మాండంగా నడుస్తున్నాయి. ఎంతో ఇన్కమ్ ట్యాక్స్లు కట్టాం, సేల్స్ ట్యాక్స్లు కట్టాం, ఎక్సైజ్ డ్యూటీలు కట్టాం, సేల్స్ పిఎఫ్లు కట్టాం, ఈఎస్ఐలు కట్టాం. ఇంతవరకు ఏ ఒక్క బ్యాంకుకి ₹1 కూడా నేను కనీసం 1 time సెటిల్మెంట్ చేయలే, కనీసం వడ్డీ ఎవరు అడగలేదు. ఏదైనా ఎటువంటి రకమైన ఇన్ఫర్మేషన్ మీకుంటే అప్పు తీసుకుంటే ఒక 10 రోజులు ముందు అవ్వచ్చు, వెనకవచ్చు, ముందు కడతాం అనేది సహజం. అవి కంపెనీలు తీసుకుంటాయి. వ్యక్తిగతంగా ఎట్టి పరిస్థితుల్లో మాకు ఇంతవరకు ఎక్కడ ఇది లేదు. రీస్ట్రక్చరింగ్ చేసుకోవచ్చు, ఇంకోటి చేసుకోవచ్చు, అన్నీ కూడా చట్టంలో లోబడే చేస్తాం. కాబట్టి దాన్ని అంత లూజ్గా మాట్లాడి కించపరచుకోవడం అనేది చాలా తప్పు. ఇండస్ట్రీస్ అంటే ఒక కిరాణా షాప్ పెట్టి నడిపితే వచ్చే ఇబ్బందులు తెలుస్తాయి. ఒక వ్యక్తికి 10 మంది ఉద్యోగాలు ఇస్తే తెలుస్తాయి. అవి తెలుసుకుంటే మంచిది. కాబట్టి ఎవరికైనా ఏదైనా ఎక్కడైనా ఎప్పుడైనా ₹1 మేము ఇవ్వాల్సిన చోట ఇవ్వలేదని కానీ ఎవరికైనా అన్యాయం చేసాము ఉంటే, ఇప్పుడు నేను కంపెనీ లేకపోయినప్పటికీ కూడా నేను ఫౌండర్ను కాబట్టి నేను బాధ్యత వహిస్తాను. ఏదైనా ఉంటే పట్టండి. ఒకవేళ బ్యాంకు లేనుంటే చట్టబద్ధంగా ఉంటే వాళ్ళు అడుగుతారు, తీసుకుంటారు. వాళ్ళు ఏమి ఆస్తులు తాకట్టు పెట్టుకొని తీసుకుంటారు. ఊరికనే ఇవ్వరు డబ్బు ఖాళీగా.
కాబట్టి ఆర్థిక నేరాలు బాధ్యత వహిస్తాను, ఏదైనా ఇబ్బందులు వేరు. ఆ రెండు సపరేట్గా చూడవలసిన అవసరం ఉంది. కాబట్టి తెలియకుండా అర్ధరహితంగా మాట్లాడటం మంచిది కాదు. ఎవరైనా సరే ముందు ఒకరిని గౌరవించుకుంటా రాజకీయం చేస్తే మంచిది. దాంతో మనకి గౌరవం పెరుగుద్ది, ప్రజల్లో రాజకీయాలకు కూడా గౌరవం పెరుగుద్ది అని చెప్పి ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను. అది ఆలోచించుకొని చేస్తే మంచిది. నేను ఎవరిని ఏ ఒక్కరిని ఆపాదించి చెప్పట్లేదు. ఇండస్ట్రీ పెడతామంటే అది తేలిక కాదు. 30 సంవత్సరాల ఇండస్ట్రీలో టోటల్గా బ్లడ్ అండ్ స్వెట్ ఐ హావ్ స్పెంట్ అండ్ ప్రైమ్ యూత్ చేసి నాకు ఒక సాటిస్ఫాక్షన్ ఉంది. ఐఎమ్ ఏ విన్నర్. ఇండస్ట్రియలైజేషన్లో బ్రహ్మాండంగా చేసాం, అంతమందికి ఉద్యోగాలు ఇచ్చాం, ఎంతోమంది పైకి వచ్చారు, ఎంతోమంది పిల్లలు చదువుకున్నారు, ఇప్పుడు కూడా బ్రహ్మాండంగా పైకి వస్తున్నారు. కాబట్టి దాని గురించి రాజకీయాన్ని సపరేట్గా చూడాలి, వ్యాపారాన్ని సపరేట్గా చూడాలి. కాబట్టి అలా అని చెప్పి నేను రాజకీయాల్లోకి వచ్చి ₹1 వ్యాపారం లబ్ధి పొందలేదు. ఎప్పుడు 30 సంవత్సరాల్లో నేను ₹1 గవర్నమెంట్ కాంట్రాక్ట్ చేయలేదు. 30 సంవత్సరాల్లో ఒక ల్యాండ్ తీసుకోలేదు. 30 సంవత్సరాల్లో గవర్నమెంట్ ఒక ఇన్సెంటివ్ తీసుకోవాలి. ఎవరైనా సరే ఇలాంటి ఏమైనా కాదు అని కనుక మీరు ప్రూవ్ చేయగలిగితే నేను దానికి ఛాలెంజ్ చేస్తున్నా, ముందుకు రండి ఎవరైనా సరే. అంతేగాని లూజ్ స్టాక్ మాత్రం చేయొద్దు. ఇది ఎట్టి పరిస్థితుల్లో ఇక నుంచి మాత్రం నేను ఊరుకునే ప్రసక్తి లేదు. ఇది చెప్పదలుచుకున్నా. సార్ అట్లనే సార్, ఇప్పుడు ప్రత్యేక హోదాపై ఇంత రాద్ధాంతం జరుగుతున్నప్పటికీ కూడా ఎందుకు మీరు క్లారిటీగా చెప్పలేకపోతున్నారు? ప్రభుత్వమే చెప్పొచ్చు కదా, ఈ పరిస్థితుల్లో ఇంతకంటే లేదు, పార్లమెంటరీ 10% ఇట్లా ఇప్పుడు ప్లానింగ్ కమిషన్ లేదు, ఇవ్వలేము, సాధ్యం కాదు, నిబంధనలు ఒప్పుకోవు, ఇవన్నీ విషయాలు కూడా మీరు చెప్పొచ్చు కదా. తెలుగుదేశం పార్టీ పార్లమెంటరీ లీడర్గా నేను క్లారిఫికేషన్ ఇస్తానికి సిద్ధంగా ఉన్నాను. ఇంతకుముందు కూడా ఎన్నోసార్లు ఇచ్చాను. ఇప్పుడు ప్లానింగ్ కమిషన్ లేదు. ప్లానింగ్ కమిషన్ లేకపోతే 12th ప్లాన్తో 1950లో మొదలుపెట్టిన ప్లానింగ్ కమిషన్కి కాలం చెల్లింది. ప్లానింగ్ కమిషన్ లేకపోతే స్పెషల్ కేటగిరీ స్టేటస్కి ఒక స్పెషల్ ఫండ్స్ అనేవి ఉండవు. నీతి ఆయోగ్ అనేది ఓన్లీ పాలసీ డ్రైవరు. దానికంటే కానీ స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఒకవేళ ఉంటే ఇచ్చే నష్టాన్ని కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మనకు ఆల్రెడీ పూడ్చింది. కాబట్టి దాని మీద మనకి ఎటువంటి రకమైన కేవలం దానికి చట్టబద్ధత కల్పించడానికి క్యాబినెట్ నోట్ అప్రూవ్ అవ్వాలి. అది ఫాలో అప్ చేస్తున్నాం. అది అతి త్వరలో అయిపోతుందని చెప్పి నాకు గట్టి నమ్మకం. దాంతోపాటు ఇంకా మనకి పెండింగ్ ఇష్యూస్ ఏమన్నా రైల్వే జోన్ ఒకటి ఉంది, వైజాగ్ రైల్వే జోన్. డెఫినెట్గా మనం దాన్ని కొంచెం ఇన్సిస్ట్ చేసి తీసుకురావాలి. ఇక డే టు డే ఉండే ఇవి సెంట్రల్ గవర్నమెంట్తో మిత్రపక్షం ఉండటం మూలాన డెఫినెట్గా మనకి బెనిఫిట్ అవుతుంది. మా ఎంపీలు అందరూ కూడా అనేక కమిటీల్లో ఉండి అనేక సందర్భాల్లో ఇన్ని ప్రశ్నలు వేసి ఉన్నారు, ఇన్ని ప్రశ్నలు వేశారు, ఇన్నిసార్లు మాట్లాడి కంటిన్యూస్గా పనిచేస్తూనే ఉన్నాం. ఎందుకంటే ప్రజలు కష్టపడి వాళ్ళందరూ కూడా వాళ్ళు ఎన్నుకోబడ్డాం కాబట్టి మాకు బాధ్యత ఉంది. వాళ్ళు ప్రజలచే ఎన్నుకోబడ్డ వచ్చి ఢిల్లీకి వచ్చాం కాబట్టి ఏదో ఢిల్లీకి వచ్చి సదా తిరుగుతున్నాం అని అనుకుంటే అది తప్పు. సాధ్యం కాని అదే కదా ఇప్పుడు నేను అనేది. ఇంతకుముందు కూడా నేను చెప్పాను. ఇప్పుడు మనం నార్మల్ టెలిఫోన్ గ్రహం బెల్ కనిపెట్టి వెళ్ళాడు, అదే ఫోన్ వాడతాను, నేను సెల్ ఫోన్ వాడినంటే కుదురుతుందా ఈ రోజున? అట్లాగే సింపుల్ ఎగ్జాంపుల్, ఈరోజు గమ్యం చేరటం ముఖ్యం. ఇండియన్ ఎయిర్లైన్స్ లేదు, ఎయిర్ ఇండియా మాత్రమే ఉంది. ఎయిర్ ఇండియా టికెట్ ఇస్తున్నారు, తీసుకుని వెళ్తున్నాం. నాకు ఇండియన్ ఎయిర్లైన్స్ టికెటే కావాలంటే కుదరదు కదా. మనం కూడా అర్థం చేసుకోవాలి కదా కొంచెం అన్నా. ప్రత్యేక హోదాతో చేరబోయే గమ్యాన్ని ఈ వేరే రూపంలో చేరగలుగుతున్నాం బ్రహ్మాండంగా, అందులో డౌటే లేదు. ఎవరికైనా ఎటువంటి రకమైన స్టాటిస్టికల్ డౌట్స్ ఏమైనా ఉంటే ఐఎమ్ ప్రిపేర్డ్ టు క్లారిఫై. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా, మా ముఖ్యమంత్రి గారు కూడా అనేక సందర్భాల్లో అదే చెబుతున్నారు. ఇప్పటికీ మేము ఏదన్నా మిస్ అయ్యామో తెలియదు మాకు చట్టం నేను 10 సార్లు చదివాను, సాధ్యాలు చూసాం. ఇక్కడ తిరగని ఆఫీస్ లేదు, తిరగని మంత్రి లేదు, కలవని మంత్రి లేరు, అందరినీ కలిసాం చేసాం. కానీ ఒకవేళ ఏదన్నా మానవ సహజం కాబట్టి ఏదన్నా మిస్ అయి ఉంటే మీరు దయచేసి చెప్పండి. ఎవరైనా సరే, ప్రజలు ఎవరైనా చెప్పొచ్చు. చెప్తే తప్పకుండా ఆ దిశగా మేము నడుచుకుంటాం. తమిళనాడు కోసం చట్ట సవరణ అయినా చేసి జల్లికట్టుకి అనుమతి ఇవ్వగలిగిన ప్రభుత్వం, కేంద్రం సహకారం అయినా సరే, ఏపీ విషయంలో ఎందుకు చేయలేకపోతుంది? ఎందుకు చట్టాలను సాకుగా అడ్డంకిగా చూపుతుంది అన్నది అసలు ఈ రెండింటికి కంపేరబుల్ కాదు. జల్లికట్టు అనేది అది ఒక జంతు క్రీడ. అది వాళ్ళు ఆర్డినెన్స్ పాస్ చేసుకుంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అప్రూవల్ ఇచ్చారు. ఇది అనేది ఒక ఎకనామిక్ యాక్టివిటీ. టోటల్ సిస్టమ్ మారిపోయింది. 1950లో మొదలుపెట్టిన ప్లానింగ్ కమిషన్ అనేది ఎత్తేసారు, నీతి ఆయోగ్ వచ్చింది. ఇప్పుడు 32% నుంచి 42% చేశారు. దానికి మనకి ఎక్కువ వచ్చింది. పోలవరం ఇండిపెండెంట్ ఇండియాలో ఒక నేషనల్ ప్రాజెక్ట్కి ఇంత డబ్బు ఇవ్వటం అనేది ఫస్ట్ టైము.
మరి అంత ఎక్కువ తీసుకొచ్చుకున్నప్పుడు అది ఎందుకు తెచ్చారని ఎవరు అడగరు ఎందుకని మరి సెంట్రల్ గవర్నమెంట్ ఇట్స్ కోఆపరేటివ్ ఫెడరల్ సిస్టమ్ అన్న కేంద్ర ప్రాజెక్టుకు కేంద్ర అవునండి కేంద్ర ప్రాజెక్టు కూడా ఒక డెఫినేషన్ ఉంది. ఆ డెఫినేషన్ ప్రకారం ఈ రోజున డెఫినేషన్ ప్రకారం 60-40 అయితే 11th ప్లాన్ డెఫినేషన్ ప్రకారం 90-10 ఉందని మనం ఫైటింగ్ మొదలుపెట్టి చివరికి మాకు ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్లో కొంచెం మనకి ఇప్పుడు జిఎస్టీ రావడం వల్ల నష్టం జరుగుతుంది కాబట్టి మాకు 100% కావాలి అని మనం అడిగితే వాళ్ళు ఇవ్వడం జరిగింది. కాబట్టి పాజిటివ్ చూసుకోవాలి, నెగిటివ్ డెఫినెట్గా మొదట 3 నెలలు 6 నెలలు ఇచ్చుంటే మాకు వాళ్ళు ఇంత ప్రాబ్లం ఉండేది కాదు. ఆలస్యం అవ్వడం అనేది డెఫినెట్గా ఆలస్యం జరిగింది. కమిషన్ లేనందువల్ల నిబంధనలు ఇప్పుడు అనుకూలంగా లేనందువల్ల జరిగే నష్టాన్ని అంటే 30% రాష్ట్రం కోల్పోతున్న 3,000 రూపాయల మేరకు 30% కోల్పోతున్న ఆదాయాన్ని ఎలా భర్తీ చేస్తుంది ప్రభుత్వం? అదే స్పెషల్ కేటగిరీ స్టేటస్ నేషనల్ మన ప్లానింగ్ కమిషన్ లేనందుకు నష్టపోతున్నాం కాబట్టి ఆ వారా ఈఏపీ ఎక్స్టర్నల్ ఎయిడెడ్ ప్రాజెక్ట్స్ ఎందుకంటే ఇక్కడ కన్సాలిడేటెడ్ ఫండ్ నుంచి ఈ బడ్జెట్లో ఇంపాక్ట్ పడకుండా ఉండడానికి లాంగ్ టర్మ్ లోన్స్ నేషనల్ ఇక్కడ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లోన్ తీసుకొని మనకి ఇవ్వడానికి సిద్ధపడతా ఉంది. అంటే మనీ రూపీ టు రూపీ కనుక మనం టాలీ చేస్తే మనకి ఎటువంటి రకమైన నష్టము జరగదు. అదే డెఫినెట్గా సెంటిమెంటల్ ఇష్యూయే, దాన్ని మనం గౌరవించాలి, ప్రజలందరికీ తెలియపరచవలసింది, ప్రజలందరినీ మనం అవగాహన వచ్చే వరకు మనం చెప్పాలి. రాజకీయ నాయకులందరికీ ఆ బాధ్యత ఉంది. కాబట్టి జర్నలిస్టులు కానీ అదర్ పార్టీ లీడర్స్ని కానీ వాళ్ళందరూ కూడా కన్స్ట్రక్టివ్గా ఆలోచించి ఇందులో ఏమిటి ఉంది నిజంగా ఇప్పుడు మనకు రావాలి అని అంటే ఇంకేదన్నా మనం కనుక అధికార పార్టీ ఏదైనా మిస్ అవుతుంటే అది చెబితే కష్టపడి పనిచేద్దాం. తెలుగువాడి ఆత్మాభిమానాన్ని ఎక్కడ కేంద్రం దెబ్బ కొట్టలేదని అనుకో, ఎట్టి పరిస్థితుల్లో కొట్టలేదు. కొడితే చూస్తా ఊరుకుంటాక మేము ఉంది, మేము లేం కదా. ఇప్పుడు వాళ్ళు ఎలాగైతే కొంతమంది ప్రజలచే ఎన్నుకోబడ్డారో మేము అలాగే అంతకంటే ఎక్కువ మంది ఎన్నుకోబడబట్టి మేము ప్రభుత్వంలో ఉన్నాం కదా, గవర్నెన్స్ మేము చేస్తున్నాం కదా. ఇప్పుడు ప్రజలు 5 సంవత్సరాలు గవర్నమెంట్ నడపమని చెప్పారు. 5 సంవత్సరాల్లో ఎఫిషియెంట్గా చేసేది చంద్రబాబు నాయుడు గారు ఎఫిషియెంట్గా చేయాలి అనే ఉద్దేశంతో ప్రతి రూపాయి సెంటర్ నుంచి వచ్చే విధంగా రోజు ఆయన రివ్యూ చేసి తెస్తానే ఉన్నారు. దానికి ఆయనకి చెప్పిన డైరెక్షన్ ప్రకారం మా ఎంపీలందరం మేమందరం కూడా కష్టపడి పనిచేస్తూ ఉన్నాం. కాబట్టి ఇక్కడ ఎక్కడా కూడా అంటే ఇప్పుడు అబ్నార్మాలిటీ వస్తే కష్టం. ఇది ప్రజాస్వామ్యంలో ఎప్పుడు బ్యాలెన్స్ అవ్వాలి, కన్స్ట్రక్టివ్ అపోజిషన్ ఉండాలి. అంతేగాని ప్రతిదీ క్రిటిసిజం అంటే క్రిటిసిజం చేయాలి, రాజకీయం గురించి చేస్తే చేయండి. బట్ ఇప్పుడు ఇంకో చర్చ ఏంటంటే ఉత్తరాది రాష్ట్రాల మీద చూపిన శ్రద్ధ కేంద్రం దక్షిణాది రాష్ట్రాల మీద ఎప్పుడు చూపదు, అందులో ఏపీని మరింత నిర్లక్ష్యం చేస్తుందన్న కొత్త వాదన ఒకటి మొదలైంది. మీరేమంటారు? అంటే ఇప్పుడు లేదు కొడితే చూస్తా ఊరుకుంటాక మేము ఉంది, మేము లేం కదా. ఇప్పుడు వాళ్ళు ఎలాగైతే కొంతమంది ప్రజలచే ఎన్నుకోబడ్డారో మేము అలాగే అంతకంటే ఎక్కువ మంది ఎన్నుకోబడబట్టి మేము ప్రభుత్వంలో ఉన్నాం కదా, గవర్నెన్స్ మేము చేస్తున్నాం కదా. ఇప్పుడు ప్రజలు 5 సంవత్సరాలు గవర్నమెంట్ నడపమని చెప్పారు. 5 సంవత్సరాల్లో ఎఫిషియెంట్గా చేసేది చంద్రబాబు నాయుడు గారు ఎఫిషియెంట్గా చేయాలి అనే ఉద్దేశంతో ప్రతి రూపాయి సెంటర్ నుంచి వచ్చే విధంగా రోజు ఆయన రివ్యూ చేసి తెస్తానే ఉన్నారు. దానికి ఆయనకి చెప్పిన డైరెక్షన్ ప్రకారం మా ఎంపీలందరం మేమందరం కూడా కష్టపడి పనిచేస్తూ ఉన్నాం. కాబట్టి ఇక్కడ ఎక్కడా కూడా అంటే ఇప్పుడు అబ్నార్మాలిటీ వస్తే కష్టం. ఇది ప్రజాస్వామ్యంలో ఎప్పుడు బ్యాలెన్స్ అవ్వాలి, కన్స్ట్రక్టివ్ అపోజిషన్ ఉండాలి. అంతేగాని ప్రతిదీ క్రిటిసిజం అంటే క్రిటిసిజం చేయాలి, రాజకీయం గురించి చేస్తే చేయండి. బట్ ఇప్పుడు ఇంకో చర్చ ఏంటంటే ఉత్తరాది రాష్ట్రాల మీద చూపిన శ్రద్ధ కేంద్రం దక్షిణాది రాష్ట్రాల మీద ఎప్పుడు చూపదు, అందులో ఏపీని మరింత నిర్లక్ష్యం చేస్తుందన్న కొత్త వాదన ఒకటి మొదలైంది. మీరేమంటారు? అంటే ఇప్పుడు ఆ వాదన మనం చూడాలి. 50 సంవత్సరాల నుంచి 68 సంవత్సరాల నుంచి ఎలా జరిగిందనే చూసి ఎప్పటికప్పుడు డిఫరెంట్ టైమ్స్లో ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా బడ్జెటరీ సిస్టమ్ మార్చేసింది. ఇదివరకు రాష్ట్రాల ప్రకారం, ఎందుకంటే కోalition గవర్నమెంట్లో రకరకాల మంత్రులు వాళ్ళ మినిస్టర్లు చేస్తున్నారని చెప్పి ఇప్పుడు సెక్టర్ వైజ్ బడ్జెట్ ఇస్తూ ఉన్నారు. కాబట్టి అది కూడా మంచిదే, ఎందుకంటే ట్రాన్స్ఫార్మ్ అవ్వాలి, రిఫార్మ్ అవ్వాలి, అవుతా ఉన్నాం. డివల్యూషన్ పెంచడం వల్ల ఒక ఏపీకి మాత్రమే కాదు కదా, అన్ని రాష్ట్రాలకు. అవునండి, ఏపీకి మాత్రమే ఒరిగింది. ఎందుకు ఒరగాలి ఏపీకి? 29 రాష్ట్రాల్లో ఏపీ ఒక రాష్ట్రం. విభజనతో నష్టపోయిన దానికే పోలవరం ప్రాజెక్టు విభజన ఇష్టం లేని ఆంధ్ర ప్రజలకు చేశారు కాబట్టి క్యాపిటల్కి డబ్బు ఇస్తున్నారు. డెఫిసిట్ ఫైనాన్స్ ఫస్ట్ ఇయర్ డెఫిసిట్ ఫైనాన్స్ ఇస్తున్నారు. 14th ఫైనాన్స్ కమిషన్ ప్రకారం ప్రతి సంవత్సరం ఎంతైతే రెవెన్యూ డెఫిసిట్ ఉందో దానికి డబ్బు ఇస్తున్నారు. ప్లస్ పోలవరంకి అడిషనల్గా
10% ఎక్కువైనా ఈరోజు 60% అంటే 40% ఎక్కువ ఇచ్చినారు. అంటే 12,000 కోట్లు ఎక్కువ ఇచ్చి ప్రాజెక్ట్కి సపోర్ట్ చేస్తున్నారు. అవి కాక మిగిలిన ప్రాజెక్ట్స్ ఏదైతే ఉంటే ఇప్పుడు వైజాగ్ చెన్నై కారిడార్ కానీ బెంగళూరు చెన్నై కారిడార్ కానీ ఎక్కడ వీలైతే అక్కడ మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాం. వాళ్ళకున్న పరిమితుల ప్రకారం ఆంధ్రప్రదేశ్కి అతి త్వరగా లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ తీసుకురావాలని సెంట్రల్ గవర్నమెంట్ గట్టిగా మాకు సపోర్ట్ చేస్తుంది అనేది నా దృఢ నమ్మకం, రాజకీయాలు పక్కన పెడితే. కానీ మీ పార్టీలోనే కొంతమంది నేతలు మాత్రం కేంద్ర సహాయం సరిగా లేదు కొన్ని సందర్భాలు అంటే అన్నారు. కొన్ని సందర్భాల్లో నేను అన్నాను, కానీ అప్పుడప్పుడు చూసుకుంటూ వెళితే యాజ్ ఆన్ టుడే సిచ్యువేషన్ ఇది, ఇంకా సాధించవలసిన చాలా ఉంది. స్పెషల్ ఇప్పుడు ఆ ప్యాకేజీకి సంబంధించింది కూడా డెఫినెట్గా సాధించాలి. పూర్తిగా అన్నీ వచ్చినాయని నేను అంటలేదు. క్యాపిటల్లోకి ఇంకా డబ్బు రావాలి, డెఫిసిట్ ఫైనాన్స్లో కొంత డబ్బు ఉంది, రైల్వే జోన్ రావాలి, ఇవన్నీ ఉన్నాయి. అవన్నీ కంటిన్యూస్ ప్రాసెస్. డెఫినెట్గా అయిపోతుంది చేస్తామని చెప్పారు. కానీ మరి రీసెంట్ గా పబ్లిక్ లో వచ్చిన ఇవి దీన్ని ఏమంటారంటే ప్రత్యేక హోదా కోసం చేస్తున్న పోరాటం కావచ్చు లేదా ఫైట్ ని మరి మీరే రకంగా చూస్తారు? అంటే నేను ఓన్లీ ఐ కెన్ హంబ్లీ రిక్వెస్ట్, ప్రత్యేక హోదా అనేది ఇప్పుడు సాధ్యం కాని పని. దానివల్ల వచ్చే నష్టం ఏదన్నా ఉంటే ఆ నష్టం మేము చూసింది కాకుండా ఇంకెవరికైనా ఏదన్నా యాంగిల్లో కనపడతా ఉంటే అది తెలియపరచండి. ఏ విధంగా అడగాలని ఒక రాజ్యాంగం ఉంది, రాజ్యాంగం ప్రకారం ఏం చేయగలము ఏం చేయలేము అనేది ఉంది. దాని ప్రకారం అన్నీ చేసామనేది మా ఉద్దేశం. డెఫినెట్గా పై టు పై, రూపీ టు రూపీ క్యాల్కులేట్ చేసాం. దాని ప్రకారం ఎక్కడా నష్టం జరగనివ్వట్లేదు. ఒకవేళ కనుక ఎవరైనా మేధావులు ఇంతకంటే ఎక్కువ చేయగలం అనేది చెబితే మేము తెలుసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. అంతేగాని రాజీ పడ్డారు అన్నది కూడా ఒక తప్పది. రాజీ పడటానికి ఏంటి అవసరం, అసలు ఎందుకు పడాలి? అది చాలా తప్పది. రాజీ పడవలసిన అవసరం ఏముంటుంది? రాజీ పడి ఏ విధంగా తీసుకురాగలం అనేది చూడాలి కదా. ఇప్పుడు యాపిల్ టు యాపిల్ కంపేర్ చేయాలి, కానీ అలా కంపారిజన్ తప్పు చేయకూడదు. సరే, ఇప్పుడు నా మనవి అది. మీరు పార్లమెంటరీ పార్టీని అడిగిన ఒక మాట అన్నారు, దేనికైనా చర్చకు సిద్ధము అని చెప్పేసి. అంటే చర్చ కంటే ఏ స్థాయి కావాలి? ఏం చర్చకు మీరు బహిరంగ చర్చకు సిద్ధంగా ఉన్నారు? అంటే బహిరంగ చర్చ అంటే ఇందులో ఏదైనా తప్పు ఉంటే మాకు రాయండి, రాస్తే మేము చెప్తా ఉంటున్నాం. ఇప్పుడు మా దగ్గర అంతా రికార్డ్స్ ఉన్నాయి పర్ఫెక్ట్గా. ఏదైనా క్లారిఫికేషన్ కావాలి అని అంటే ఎస్, ఈ చట్టంలో దీని ప్రకారం ఇప్పుడు పోలవరం తెచ్చారంటే అది కూడా అప్పే తెచ్చారని ఒక పెద్ద మనిషి అన్నారు, టీవీలో విన్నాను నేను. అప్పు అంటే సెంట్రల్ గవర్నమెంట్ అప్పు తీసుకొని మనకి ఇస్తే మనకి నష్టం ఏంటి? మనకు కాదు కదా, స్టేట్ గవర్నమెంట్కి అప్పు కాదు కదా, రీపేమెంట్ స్టేట్ గవర్నమెంట్ చేయట్లేదు కదా. అంత స్మాల్ థింగ్స్ కూడా వాళ్ళు అర్థం చేసుకోకుండా కేవలం రాజకీయ బురద జల్లడానికి మాత్రమే చేస్తే అది తప్పది. కన్స్ట్రక్టివ్ పాలిటిక్స్కి వస్తే మంచిది అనేది నా మనవి. సార్, నా అంత గందరగోళం అయితే ఉంది, జనాల్లో కూడా స్పెషల్ స్టేటస్ వస్తుందా రాదా అన్నది, ఇంకా రావాలని కూడా ఉద్యమాలు నడవబోతున్నాయి. కాబట్టి అసలు స్పెషల్ స్టేటస్ వల్ల ఎంత లబ్ధి చేకూరేది, ఇప్పుడు ఎంత జరిగిందన్నది ప్రతిపక్షాలతో చర్చించడానికి లేదా ఒక వైట్ పేపర్ రిలీజ్ చేయడానికి అన్నీ మేము చేసామమ్మా. మేము అన్ని వెబ్సైట్లో ఉన్నాయి దానివల్ల ఏంటనేది. ఒకవేళ ఇంకా క్లారిటీ వేదిక అంటే ఎందుకని పేపర్ మీదే చేయొచ్చు. అది ఒకవేళ ఏదైనా ఉంటే మా ముఖ్యమంత్రి గారు డిసైడ్ చేస్తారు. స్టేట్ గవర్నమెంట్ నుంచి ఏమైనా కావాలంటే చేస్తారేమో. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి పార్లమెంటరీ పార్టీ లీడర్గా ఏం చేసాం ఏం చేయలేని చెప్పొచ్చు. అది కాకుండా ఒకవేళ నిజంగా స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఒకవేళ అంటూ ఇవ్వడానికి ఇచ్చే అవకాశం లేదు అని నాకున్న నాలెడ్జ్ ప్రకారం చెబుతున్నా. ఒకవేళ ఎవరో చేస్తే యాజిటేషన్ సెంట్రల్ గవర్నమెంట్కి వచ్చి ఢిల్లీలో చేయాలి. అంతేగాని ఆంధ్రప్రదేశ్లో చేస్తే ముఖ్యమంత్రి గారు కాదు కదా స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇచ్చేది. కలిసి రావడం మాతో ఏం పని? వాళ్ళు యాజిటేషన్ చేయడానికి ఇప్పుడు మేము కాదంటామా? ఇప్పుడు స్పెషల్ కేటగిరీ స్టేటస్ అసంభవం అట్లా కాదమ్మా. ఇప్పుడు డిమాండ్ చేయకుండా ఎందుకు లేము? డిమాండ్ చేస్తానే ఉన్నాం మేము. అది తప్పది. మీరు కూడా జర్నలిస్టులు కూడా మేము డిమాండ్ చేస్తున్నాం లేదా కూడా మీరు ఆలకించండి. మేము చేసినంత కాలం చేసాం. చివరికి మేము డెఫినెట్గా కన్విన్స్ అయ్యాం. స్పెషల్ కేటగిరీ స్టేటస్ అనేది ప్లానింగ్ కమిషన్ అయిపోయినాక రాదు. 2017 మార్చి అంటే ఇంకొక 2 నెలల్లో టోటల్గా ఈ పాత స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇచ్చినవన్నీ కూడా స్టేట్స్ అన్నీ కూడా క్యాన్సిల్ అయిపోతున్నాయి. ఇక అసలు ఆ ఊసే లేదు. అది ఇప్పుడు డిమానిటైజేషన్లో రేపు మార్చితో. అంటే ఆంధ్రప్రదేశ్ ఉన్నటువంటి ఆర్థికంగా ఆంధ్రప్రదేశ్ ఉన్నటువంటి స్థితికి సెంటర్ చేస్తున్న అసిస్టెన్స్ పై ఏ మేరకు సంతృప్తికరంగా? ఇప్పుడు ఉన్న అవకాశాల మేరకు సెంటర్ చేస్తూ ఉంది. ఇంకా ప్రయత్నం చేస్తున్నాం. ఇంకా కొన్ని ఎక్స్ట్రా ఇవ్వగలిగితే పెట్రోల్ యూనివర్సిటీకి కానీ కొంచెం పెట్రోలియం రిఫైనరీస్ కానీ అలాంటివన్నీ వస్తే ఎంప్లాయ్మెంట్ అన్నీ పెరుగుతాయి. మొట్టమొదటిగా అర్థం చేసుకోవాల్సిందంటే స్పెషల్ కేటగిరీ స్టేటస్కి ఇండస్ట్రియలైజేషన్కి సంబంధం లేదు.
స్పెషల్ కేటగిరీ స్టేటస్ అంటే కేవలం సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్లో 90-10 అండ్ 60-40 అదొకటే. కాబట్టి దాన్ని మిస్లీడ్ చేయటం అనేది తప్పు. కొంతమంది రాజకీయ నాయకులు చేస్తున్నారు, అది తప్పు. ఎవరైనా సరే ఎటువంటి రకమైన క్లారిఫికేషన్ కావాలని అడిగితే మాత్రం చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం, మాకు సలహాలు ఇస్తే తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. ఇది పొలిటికల్ ఇన్స్టెబిలిటీకి దారి తీస్తుందని ఏమన్నా భావిస్తున్నారా? అంత తీవ్రంగా ప్రజల్లో ఏం లేదండి. అసలు ఏముందని ఇందులో? అంటే ప్రజలకి ఒక టైంలో మేము పూర్తిగా చెప్పాము, ఇప్పుడు మళ్ళీ ఏదో ఒక కారణంతో దీన్ని తీసుకొచ్చారు, మళ్ళీ ప్రజలకు దగ్గరికి వెళ్ళి చెబుతాము. పొలిటికల్ ఇన్స్టెబిలిటీకి ప్రజలు అది ఆ సందర్భం. చాలా జాగ్రత్తగా